రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కంటే మెరుగైన పథకాలు అమలు చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి పథకంలో ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి 15 నెలలైనా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో మహిళలకు పలు హామీలిచ్చి మోసం చేశారని వ్యాఖ్యానించారు. దీనిపై సమాధానం ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తులం బంగారం ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని, కానీ బీఆర్ఎస్ సర్కార్ కంటే మెరుగ్గా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు? పాత పద్ధతిలోనే ఇస్తున్నారా? ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా? ఇంకొకటి, ఈ తులం బంగారం మరి 15 నెలల్లో అయినటువంటి పెళ్లిళ్లకు మీరు తర్వాతైనా రీఎంబర్స్ చేస్తారా, ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష. జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష. కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టినామని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది 2,500 కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా? ప్రభుత్వం మహిళలకు సంబంధించి గత 10 సంవత్సరాల కంటే అనేకమైనటువంటి మెరుగైనటువంటి పథకాలను కానీ అనేకమైనటువంటి అంశాలను తీసుకొని వస్తున్నాం అధ్యక్ష. ప్రతి అంశంలో వారు అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని విమర్శించే సందర్భాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మేము కళ్యాణ లక్ష్మి అనేటువంటి గత పథకాన్ని కొనసాగిస్తా ఉన్నాం అధ్యక్ష. పేరు మార్చమని వారు ఒకవేళ తప్పకుండా కళ్యాణ మస్తు అనేటువంటి ఎజెండా పెట్టుకున్నటువంటి మాట వాస్తవము. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే వారికి ప్రత్యక్షంగా తెలుసు. మరి ఏదైనా ఆదాయ వనరులు పెంచుకోవడానికి వారు ఏదైనా మార్గము ఆలోచన చేసి ఇస్తే తప్పకుండా గౌరవం, ఎందుకంటే శాసనమండలి సభ్యురాలు కాబట్టి అడుగుతా ఉన్నాం. మాకు తప్పకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, తప్పకుండా ఈరోజు కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించి మేమేం పేరు మార్చలేదు. ప్రభుత్వాన్ని 2-3 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టినటువంటి బకాయిలను కూడా మేము ఇచ్చాం అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి పథకానికి కళ్యాణ మస్తు అనేటువంటి నామకరణం చేసినటువంటి మాట వాస్తవం. కానీ దానికి సంబంధించి కూడా ముందు తప్పకుండా మీరు అటువంటి కోరిన ప్రకారంగా కళ్యాణ లక్ష్మి పేరు కళ్యాణ మస్తుగా మిగతా కార్యక్రమాలను అమలు చేసేటువంటి విధంగా ముందుకు పోతాం. గతంలో పెళ్లై పిల్లలు పుట్టి పిల్లలతోటి చెక్కులు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇది వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా ఎప్పటికప్పుడు క్లియరెన్స్ ఇస్తే టాప్ ప్రయారిటీగా మేము తీసుకొని ముందుకు పోతున్నాం.